This topic in electromagnetism is electric motor. So previous class లో మనం ఫీల్డ్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది చూసినాము. సో ఈరోజు మనము ఎలక్ట్రిక్ మోటార్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ టు అండర్స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మోటార్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిహేవియర్ ఆఫ్ ది కరెంట్ క్యారింగ్ కాయిల్ కెప్ట్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినటువంటి కాయిల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ మోటార్ గురించి అర్థమవుతుంది అని చెప్తాను. సో కన్సిడర్ ఎ రెక్టాంగులర్ కాయిల్ కెప్ట్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో కన్సిడర్ ఏ రెక్టాంగులర్ కాయిల్ కెప్ట్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఫిగర్లో చూపించినట్టు ఒక రెక్టాంగులర్ కాయిల్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినటువంటి రెక్టాంగులర్ కాయిల్ను తీసుకుంటాం. Switch on the circuit so that the current flows through the rectangular coil. సో ఇప్పుడు దీంట్లో స్విచ్ ఆన్ ద కరెంట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు దీంట్లో ఏమవుతుంది, కరెంట్ అనేది ఒక డైరెక్షన్లో చూపించినట్టు వెళ్తుంది. ఇలా ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏకి. సో ఇలా కరెంట్ అనేది వెళ్తుంది అని చెప్తున్నాడు. ఓకే, దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ద కాయిల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఉంది కరెంట్ యొక్క డైరెక్షన్. ఫస్ట్ ఈ డైరెక్షన్లో ఉంది, తర్వాత ఈ డైరెక్షన్లో ఉంది, ఆరో చూపించినట్టు. తర్వాత నెక్స్ట్ ఈ డైరెక్షన్లో, నెక్స్ట్ ఆ డైరెక్షన్. సో వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద ఏబి అండ్ సిడి. ఏబి యాంగిల్ మేడ్ ఎంత, సిడి యాంగిల్ మేడ్ ఎంత అంటే జనరల్లీ హియర్ రైట్ యాంగిల్స్ ఆర్ ఫేమింగ్. ఏబి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంది, సిడి యాంగిల్ ఆల్సో 90 degrees ఉంటుంది. సిడి యాంగిల్ ఆల్సో 90 degrees విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అక్కడ మనం కంపారిజన్ చేసుకుంటుండే. సో ఇక్కడ మనం యాంగిల్ చూస్తే 90 degrees. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్ యూ డ్రా ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ద సైడ్స్ ఏబి అండ్ సిడి. ఏబి సిడి యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ చూడొచ్చు అందులో. సో రైట్ హ్యాండ్ రూల్ని అప్లై చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ మనం తెచ్చుకోవచ్చు. బై అప్లైయింగ్ ద రైట్ హ్యాండ్ రూల్ వీ కెన్ గెట్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. అట్ ఏబి ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్వర్డ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. ఏబి దగ్గర ఎలా ఉంటుందని చెప్తున్నాడు, ఇన్వర్డ్ పర్పెండిక్యులర్ ద direction of field of the magnet, and CD as acts outward. CD దగ్గర outward లా ఉంటుంది. సో అంటే ఇక్కడ సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా ఉంది అంటున్నాడు అంటే ఏ డైరెక్షన్ లో ఉంది అంటున్నాడు అంటే రైట్ హ్యాండ్ రూల్ అప్రోచ్ చేసి మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఏబి దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్వర్డ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. సో ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇన్వర్డ్ ఏబి దగ్గర ఇలా ఉంటుంది, సిడి దగ్గర ఇలా ఉంటుంది. అవుట్వర్డ్ అంటే ఇది లోపలికి ఉంటుంది ఫోర్స్. ఇక్కడ ఎఫ్ ఆన్ ఏబి అంటున్నాడు, ఎఫ్ ఆన్ ఏబి. సో ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇది అవుట్వర్డ్ డైరెక్షన్. సిడి దగ్గర యాక్ట్ అది అవుట్వర్డ్ అంటే ఇట్లా బయట, ఇది ఇక్కడ లోపలికి వస్తున్నట్టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్, ఇది ఇట్లా బయటికి వెళ్తున్నట్టు ఉంటుంది. సో యూ కెన్ సీ దిస్ ఫిగర్ is drawn showing the top of the wave. This is the force on the sides BC and DA varies because they make different angles at different positions of the coil in the field. So BC DA దగ్గర, AB దగ్గర కాదు, ఇక్కడ BC and DA, ఇక్కడ DA ఉంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఫోర్సెస్ డిఫరెంట్గా ఉంటుంది. BC DA ఫోర్సెస్ డిఫరెంట్. వై? బికాస్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి ఇక్కడ. సో రైట్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి. సో వాట్ ఆర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఫోర్స్ ఆన్ బీసీ డిఏ. బీసీ మీద డిఏ మీద ఫోర్సెస్ ఎలా ఉంటుంది అట్ బీసీ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇందాక చెప్పినటువంటిది ఇలా, ఇప్పుడు ఇది చూస్తున్నాం మనం. ఇక్కడ బీసీ దగ్గర ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు అంటే అట్ బీసీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ పుల్స్ ద కాయిల్ అప్. ఇక్కడ బీసీ దగ్గర కాయిల్ని పైకి తీసుకెళ్ళిపోతుంది, పుల్స్ కాయిల్ అప్. అండ్ డిఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ పుల్స్ ఇట్ డౌన్. డిఏ దగ్గర ఏమవుతుందంటే పుల్స్ ఇట్ డౌన్, కిందికి లాగుతుంది అని చెప్తున్నాడు. సో ఫోర్స్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాం అంటే బీసీడీఏ దగ్గర. అక్కడ చూస్తే సిడి దగ్గర ఎలా ఉంటుంది, ఏబి దగ్గర ఎలా ఉంటుంది అంటే ఏబి దగ్గర ఇన్వర్డ్ అంటే ఫోర్స్ ఏబి దగ్గర ఇన్వర్డ్. ఇక్కడ ఇలా చూసినప్పుడు ఇక్కడ ఏబి దగ్గర ఇన్వర్డ్ ఉంటుంది, సిడి దగ్గర అవుట్వర్డ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనము టాప్ వ్యూలో చూస్తే కనుక బీసీడిఏ దగ్గర చూస్తే బీసీలో కాయిల్ని ఎలా చేస్తుందని చెప్తున్నాడు. బీసీ కాయిల్ విల్ పుష్ అప్వర్డ్. బీసీ అండ్ డిఏ వేరీస్ మీకు వెళ్తారు. సో వాట్ ఈస్ ద ఫోర్స్ మీన్స్ ఇక్కడ బీసీ దగ్గర పుల్స్ అప్ ద కాయిల్ని పుల్స్ అప్ ద కాయిల్. ఇక్కడ పుల్స్ డౌన్
పుల్స్ డౌన్ ద కాయిల్, కాయిల్ని కిందికి లాగుతుంది డిఏ దగ్గర. ఎలా ఉంటుందో ఫోర్సెస్ చూస్తున్నాం ఇక్కడ. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ డైరెక్షన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆన్ బీసీ అండ్ డిఏ? బీసీ డిఏ దగ్గర ఏ డైరెక్షన్స్ ఉన్నాయి? అంటే బీసీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ పుల్స్, దట్ ఈస్, అండ్ డిఏ దట్ ఈస్. అండ్ వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఆన్ ది రెక్టాంగులర్ కాయిల్? రెక్టాంగులర్ కాయిల్లో నెట్ ఫోర్స్ ఎంత ఉంది? దిస్ ఇస్ ద మెయిన్ అంటారు. So the force on AB is equal and opposite to the force on CD due to the external magnetic field because they carry equal current in the opposite direction. So ikkada AB daggara CD daggara equal forces unnai but opposite direction lo. So idi ee direction lo unte idi ee direction lo unnai. So AB daggara equal and opposite force at the CD. Why? Because of magnetic field of the external magnetic field the carry the current in the opposite direction. Sum of these forces be 0. వీటి యొక్క ఫోర్సెస్ చేస్తే ఇది ఒక డైరెక్షన్ లో ఉంది, నెగిటివ్ కాబట్టి ఆపోజిట్ కాబట్టి 0 వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 వీటి దగ్గర, ఏబి దగ్గర, డిసి దగ్గర, సిడి దగ్గర లేకుంటే. సో సిమిలర్లీ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆన్ సైడ్స్ బీసీ అండ్ డిఏ, బీసీ అండ్ డిఏ దగ్గర కూడా 0 అవుతుంది ఫోర్సెస్ ఫర్ ద సేమ్ రీజన్, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ఫోర్సెస్. బట్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంత నెట్ ఫోర్స్ టోటల్ గా 0 అయింది కాబట్టి ఇక్కడ ఏబి దగ్గర సిడి దగ్గర 0నే, అట్ ఏబి అండ్ సిడి దగ్గర 0 నెట్ ఫోర్స్, అండ్ బీసీ అండ్ ఏడి దగ్గర ఆర్ డిఏ దగ్గర 0నే నెట్ ఫోర్స్. టోటల్ గా నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. బట్ నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు అవి ఇట్ ఈస్ పాసిబుల్ టు రొటేట్ ద మోటార్ అని చెప్తున్నాడు. బట్ there is a reason rotation of the coil is there. How is it possible? And why does the coil rotate? ఎందుకు తిరుగుతుంది కాయిల్ అలా ఉన్నప్పుడు? సో one example here telling that let us consider opening a cap of the bottle. వాటర్ బాటిల్ క్యాప్ ను ఓపెన్ చేస్తుందాము అని చెప్తున్నాడు. సో వాటర్ బాటిల్ క్యాప్ ని మనం ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ చేస్తాము అని చెప్తున్నాడు. సో ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ క్యాప్ ను ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ చేస్తామో చూడండి అని చెప్తున్నాడు. సో వాటర్ బాటిల్ ఓపెన్ టూ ఫోర్సెస్ ఇన్ ఈక్వల్ అండ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తాం చూడండి. సో ఎలా ఓపెన్ చేస్తాం మనం? సో ఇలా తిప్పుతాం, ఇలా తిప్పుతున్నాం చూడండి. సో ఎలా ఫోర్సెస్, సో చూడండి ఈక్వల్ ఫోర్స్ అప్లై చేస్తాం. ఇక్కడ రెండు సైడ్లు, ఈ రెండు సైడ్లు ఈక్వల్ ఫోర్సెస్. ఇక్కడ రెండు సైడ్లు ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఫోర్స్ ఈక్వల్ గా ఉంటుంది, ఇక్కడ ఫోర్స్ ఈక్వల్, బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో. ఇది ఇక్కడ తిప్పుతుంది, ఇది ఇక్కడ డైరెక్షన్ వేరే. దట్ ఈజ్ అదే చెప్తున్నాడు ఇక్కడ. బాటిల్ క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు టూ ఫోర్సెస్ ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి మ్యాగ్నిట్యూడ్ లో, బట్ డైరెక్షన్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ లో మస్ట్ యాక్ట్ ఇన్ ఇదే సైడ్ ఆఫ్ ది క్యాప్ బాటిల్. సో ఫిగర్ లో చూపించినట్టు, అంటే ఇలా ఉంటే రౌండ్ ఆఫ్ లా. సో ఇలా ఒక డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది ఫోర్స్, ఇలా ఒక డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది క్యాప్ ని తిప్పినప్పుడు, ఇలా తిప్పినప్పుడు. సో రైట్, దీస్ ఫోర్సెస్ బ్రింగ్ ద క్యాప్ ఇన్ టు ద రొటేషన్. ఈ ఫోర్సెస్ క్యాప్ తిరగడానికి తిరుగుతుంది, క్యాప్ అనేది తిరుగుతుంది ఈక్వల్ ఫోర్స్ లోపల. ఇక్కడ కూడా నెట్ ఫోర్స్ 0 అక్కడ కూడా అన్నప్పటికీ కూడా ఫోర్సెస్. సిమిలర్లీ ద రెక్టాంగులర్ కాయిల్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద రొటేషన్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎలా అయితే ఇప్పుడు బాటిల్ అనేది ఓపెన్ అవుతుందో, బాటిల్ అనేది రొటేషన్ అవుతుందో, సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే కాయిల్ కూడా, రెక్టాంగులర్ కాయిల్ కూడా రొటేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ పెయిర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది టూ సైడ్స్ ఆఫ్ ది కాయిల్. టూ సైడ్స్ లో ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్సెస్ యాక్ట్ చేయడం వల్లనే ఓపెన్ అవుతుంది, రొటేట్ అవుతుంది అని చెప్తున్నాడు. సో వాట్ హ్యాపెన్స్ టు ద రొటేషన్ ఆఫ్ ది కాయిల్ ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ద కాయిల్ రిమైన్స్ అన్చేంజ్డ్? ఒకవేళ కాయిల్ యొక్క డైరెక్షన్ కనుక చేంజ్ కాకుంటే, ఇక్కడ ఎవ్రీ డైరెక్షన్ అనేది మారుతుంది చూడండి ప్రతిసారి, ఇక్కడ ఇలా డైరెక్షన్, ఇలా డైరెక్షన్, అలా డైరెక్షన్ అనేది చేంజ్ కాకుండా ఏమవుతుంది అని చెప్తున్నాడు. ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద కాయిల్ ఈజ్ అన్చేంజ్డ్, ఇట్ రొటేట్స్ అప్ టు ఏ వర్టికల్ పొజిషన్, దెన్ డ్యూ టు ఇట్స్ ఇనర్షియా ఇట్ రొటేట్స్ ఫర్దర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది అని చెప్తున్నాడు. But now the sides of the coil experiences forces which are in the opposite direction into the previous case. Hence these forces try to rotate into the anti-clockwise direction. But ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇలా ఉండటం వల్ల sides of the coil experience forces ఈ సైడ్ కి ఇలా ఈ సైడ్ కి
ఈక్వల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వల్ల ఆ ఫోర్సెస్ అనేటివి ట్రై టు రొటేట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడానికి ట్రై చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. యాజ్ ఎ రిజల్ట్ దిస్ కాయిల్ కమ్స్ ఇన్ టు ద ఆఫ్ ఆన్ అండ్ రొటేట్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దట్ విల్ గో ఆన్ ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో కరెంట్ డైరెక్షన్ చేంజ్ కాకుంటే కనుక ఏమవుతుంది, ఆఫ్ రొటేషన్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అని చెప్తున్నాడు. సో హౌ కుడ్ యూ మేక్ ద కాయిల్ రొటేట్ కంటిన్యూస్లీ? కంటిన్యూస్గా ఎలా తిరుగుతుంది కాయిల్ అనేది? ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ద కాయిల్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆఫ్ రొటేషన్ it reversed the coil and will continue to rotate in the same direction. Thus, if the direction of current through the coil is reversed every half rotation, the coil also will rotate into the continuously in one and the same direction. So ఇక్కడ ఏమంటున్నాడు, ఒక డైరెక్షన్ ఆఫ్ ది కాయిల్ అనేది ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ రొటేషన్ కి రివర్స్ అవుతుంటే కాయిల్ అనేది కంటిన్యూగా రొటేట్ అవుతుంది సేమ్ డైరెక్షన్ లో అని చెప్తుంది. సో కాబట్టి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ త్రూ ద కాయిల్ ఇస్ రివర్స్డ్ ఎవ్రీ హాఫ్ రొటేషన్. ప్రతి హాఫ్ రొటేషన్ కి కరెంట్ కాయిల్ అనేది డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఒక హాఫ్ రొటేషన్కి కాయిల్ యొక్క కరెంట్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కాయిల్ అనేది కంటిన్యూగా తిరగడానికి. సో బట్ ఎలా ఇది రాబట్టుకోగలం ఎలక్ట్రిక్ మోటార్లో? హౌ కెన్ యూ అచీవ్ దిస్? టు అచీవ్ దట్ ఓన్లీ బ్రషెస్ B1 and B2 ఆర్ యూజ్డ్. B1 and B2 ఆర్ యూజ్డ్. సో బ్రషెస్ B1 and B2, ఇది బ్రషెస్ B1 and B2 ఇక్కడ ఉన్నటువంటివి B1 B2 ఆర్ యూజ్డ్. అండ్ దీస్ బ్రషెస్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ. ఇక్కడ బ్యాటరీకి కనెక్ట్ చేసినటువంటివి. దీస్ బ్రషెస్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ అండ్ ద ఎండ్స్ ఆఫ్ ది కాయిల్ ఆర్ కనెక్టెడ్ టు ద స్ప్లిట్ రింగ్స్. ఈ కాయిల్ యొక్క ఎండ్ ఇక్కడ స్ప్లిట్ రింగ్స్ అనేటివి C1 C2 అనేవి కనెక్ట్ చేస్తుంది. C1 C2 అనేటివి కనెక్ట్ చేస్తున్నాం. సో అలాంగ్ విత్ కాయిల్ ఇనిషియల్లీ C1 ఈజ్ కనెక్టెడ్ టు ద B1 అండ్ C2 ఈజ్ కనెక్టెడ్ టు ద B2. ఫస్ట్ స్టార్టింగ్లో C1కు B1కు కనెక్ట్ అయి ఉంటాయి, C2కు B2కు కనెక్ట్ అయి ఉంటాయి. ఆఫ్టర్ హాఫ్ రొటేషన్ C1 అనేది B2కు కనెక్ట్ అవుతుంది, సారీ B2 అనేది C1కు కనెక్ట్ అవుతుంది. అలానే B1 అనేది C2కు కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఎవరి హాఫ్ రొటేషన్కి మళ్ళీ C1 B1 అవుతుంది. ఒకసారి హాఫ్ రొటేషన్లో స్టార్టింగ్లో C1 B1 కనెక్ట్ అయినాయి, C2 B2 కనెక్ట్ అయినాయి. నెక్స్ట్ హాఫ్ రొటేషన్కి ఏమైందంటే C1 B2 కనెక్ట్ అవుతాయి, C2 B1 కనెక్ట్ అవుతాయి. మళ్ళీ హాఫ్ రొటేషన్కి సేమ్ ఇది వస్తుంది, నెక్స్ట్ హాఫ్ రొటేషన్కి ఇది వస్తుంది. సో అలా ఎవ్రీ హాఫ్ రొటేషన్కి బ్రషెస్ అనేటువంటివి వాటి యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. సో ఆఫ్టర్ హాఫ్ రొటేషన్ ద బ్రషెస్ కమ్ ఇన్ టు ద కాంటాక్ట్ విత్ అదర్ స్లిప్ రింగ్స్, వేరే స్లిప్ రింగ్స్తో కాంటాక్ట్ అవుతుంది. This happens every half rotation. Thus the direction of the coil remains same. So కాబట్టి కాయిల్ యొక్క డైరెక్షన్ అనేది కంటిన్యూస్గా సేమ్ లోనే ఉంటుంది, ఒకే డైరెక్షన్లో. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ మోటార్. సో దట్ ప్రిన్సిపల్ అంటే ఎవ్రీ హాఫ్ రొటేషన్కి స్లిప్ రింగ్స్ చేంజ్ అయితే కానీ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఒకేలాగానే ఉంటుంది, రివర్స్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రిన్సిపల్ ఎలక్ట్రిక్ మోటార్లో యూజ్ చేస్తున్నాం. అండ్ in electric motors, electrical energy is converted into mechanical energy. Very very important. Electric motors lo, in electric motors, electrical energy is converted into, in electric motors electric energy is converted into mechanical energy. So it's important. So electric motors lo electrical energy అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో కరెంట్ క్యాలింగ్లో కాయిల్ అనేది రొటేట్ అవుతుంది అని చెప్పినాం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు. ఇఫ్ సపోజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ కాయిల్ వితౌట్ కరెంట్ ఈజ్ మేడ్ టు రొటేట్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, హౌ ఈజ్ కరెంట్ ప్రొడ్యూస్డ్? లెట్ us see that.